రాష్ట్రానికి 3 రోజులు హెవీ రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో ఏర్పడనున్న మరో అల్పపీడనం ప్రభావంతో అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇవాళ పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. 2 రోజుల్లో మరో అల్పపీడనం ఏర్పడుతుందని తెలిపింది వాతావరణ శాఖ. అల్పపీడనం ఎఫెక్ట్తో రేపటి నుంచి 3 రోజులు రాష్ట్రంలో అతి భారీ వర్షాలు కురుస్తాయని అలర్ట్ ఇచ్చింది. ఇవాళ కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వచ్చే 3 రోజులు 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలో హెవీ రెయిన్స్ కురుస్తాయని వివరించింది. మిగతా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ప్రస్తుతం ఏర్పడిన అల్పపీడన ద్రోణితో నైరుతి రుతుపవనాలు రాష్ట్రమంతా చురుగ్గా కదులుతున్నాయన్నారు వెదర్ ఆఫీసర్లు. హైదరాబాద్లో రాబోయే 4 రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందన్నారు. నిన్న పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. కొమరంభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మెదక్, వికారాబాద్, మంచిర్యాల, నిజామాబాద్ జిల్లాలో వర్షాలు పడ్డాయి. నిర్మల్, కామారెడ్డి, సంగారెడ్డి, నారాయణపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కుంచవెల్లిలో 13.2 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. రాష్ట్రానికి 3 రోజులు హెవీ రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో ఏర్పడనున్న మరో అల్పపీడనం ప్రభావంతో అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇవాళ పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. 2 రోజుల్లో మరో అల్పపీడనం ఏర్పడుతుందని తెలిపింది వాతావరణ శాఖ. అల్పపీడనం ఎఫెక్ట్తో రేపటి నుంచి 3 రోజులు రాష్ట్రంలో అతి భారీ వర్షాలు కురుస్తాయని అలర్ట్ ఇచ్చింది. ఇవాళ కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వచ్చే 3 రోజులు 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలో హెవీ రెయిన్స్ కురుస్తాయని వివరించింది. మిగతా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ప్రస్తుతం ఏర్పడిన అల్పపీడన ద్రోణితో నైరుతి రుతుపవనాలు రాష్ట్రమంతా చురుగ్గా కదులుతున్నాయన్నారు వెదర్ ఆఫీసర్లు. హైదరాబాద్లో రాబోయే 4 రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందన్నారు. నిన్న పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. కొమరంభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మెదక్, వికారాబాద్, మంచిర్యాల, నిజామాబాద్ జిల్లాల్లో వర్షాలు పడ్డాయి. నిర్మల్, కామారెడ్డి, సంగారెడ్డి, నారాయణపేట్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కుంచవెల్లిలో 13.2 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. అల్పపీడనం అనేది దక్షిణ ఒడిశా నుంచి ఛత్తీస్గఢ్, విదర్భ మీదుగా కొనసాగుతుంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం మీదుగా చూసుకున్నట్లయితే మనకు ఉత్తర ఈశాన్య తెలంగాణల మీద దీని ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. నిజామాబాద్, ఆదిలాబాద్, అలాగే మంచిర్యాల, ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు ఈ పరిసర ప్రాంతాల్లో మనకి ఇక్కడక్కడ భారీ వర్షపాతం ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. మళ్ళీ మనకి 18, 19 తేదీన ఒక ఉపరితల ఆవర్తనంతో పాటుగా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తుంది. దీని ప్రభావం వల్ల 18 సాయంత్రం నుంచి కూడా మనకి ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాల్లోని చాలా చోట్ల మనకి భారీ వర్షపాతం నమోదే అవకాశం ఉంది. అలాగే అక్కడక్కడ అతి భారీ వర్షపాతం కూడా నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. మనకి నిజామాబాద్, కరీంనగర్, అలాగే జనగాం, అలాగే దక్షిణ తెలంగాణ జిల్లాలైన నారాయణపేట, జోగులాంబ, గద్వాల్, అదేవిధంగా మహబూబ్ నగర్ జిల్లాల్లోని భారీ వర్షపాతం నమోదవడం జరిగింది. అత్యధికంగా మనకి కరీంనగర్, నిజామాబాద్లోని 13 సెంటీమీటర్ల కంటే నమోదవడం అయితే జరిగింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో కూడా మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదవడం అయితే జరిగింది. అలాగే మంచిర్యాల, నిర్మల్ ఈ ఈశాన్య కొన్ని తెలంగాణ జిల్లాల్లోని అక్కడక్కడ మనకి మోస్తరు వర్షపాతం కూడా నమోదవడం అయితే జరిగింది. ఈ వచ్చే 2 రోజులు కూడా ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, పెద్దపల్లి, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అక్కడక్కడ 1-2 చోట్ల భారీ వర్షపాతం వచ్చి 2 రోజులు కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఉత్తర తెలంగాణ జిల్లాలో మంచిర్యాల మినహా
మంచిర్యాల, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లోని కొద్దిగా లోటు కనిపిస్తుంది. ఈ జిల్లాలు మినహా మిగతా రాష్ట్రం మొత్తం మీదుగా సాధారణ వర్షపాతమే నమోదవుతుంది. ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే 12% మొత్తం రాష్ట్రం మొత్తం మీదుగా అధికంగా నమోదవడం అయితే జరిగింది. ప్రస్తుతానికి రాష్ట్రం మొత్తం మీదుగా పడిన వర్షపాతం దాదాపుగా జూన్ 1వ తేదీ నుంచి ఈ రోజు వరకు చూసుకున్నట్లయితే సాధారణ వర్షపాతంగానే ఉంది. మంచిర్యాల జిల్లా కొద్దిగా మనకి లోటులోనే, అంటే -20. నిజామాబాద్ నిన్నటి మనకి అతి భారీ వర్షపాతం నమోదవడం వల్ల కొద్దిగా తగ్గిందనే చెప్పవచ్చు. ప్రస్తుతానికి మెదక్ జిల్లా ఇంకా మనకి కొద్దిగా లోటు వర్షపాతాన్ని అయితే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో భారీగా వర్షం కురిసింది. భూపాలపల్లి నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి సింగరేణి ఓపెన్ కాస్ట్ ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. పలు చోట్ల రోడ్లు సరిగ్గా లేకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.